అధ్యక్ష, ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంపై మాట్లాడేందుకు నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా అధ్యక్షుల వారికి, సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అంటారు, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరజాతి పరాయణత్వం అని. ఈ వైసీపీ ప్రభుత్వ కాలంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో కలిపి 6 బడ్జెట్లను పరిశీలిస్తే ఏమున్నది గర్వకారణం, డీబీటీ పేర్లతో బటన్ నొక్కుడు కార్యక్రమాలు, అనవసర ప్రచారాలు, అధికార నిధులు దుర్వినియోగాలు, ముఖ్యంగా ఉత్పత్తికి దోహదపడని అనవసర వ్యయాలు తప్ప ఆర్థికాభివృద్ధికి దోహదపడే ఒక్క రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అంశాలు కానీ, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలు కానీ, వేలాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కానీ, మరి ముఖ్యంగా రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశాలు కానీ ఈ బడ్జెట్లో కనపడకపోవడం చాలా విచారించదగ్గ విషయమని మేము విన్నవించుకుంటున్నాం. అధ్యక్ష, బడ్జెట్ అంటే రాబోయే సంవత్సరానికి ఎంత రాబడి వస్తుంది, ఎంత ఏమి చేస్తాము అనేది చాలా స్పష్టంగా చెప్పబడేది. ప్రతి బడ్జెట్లో కూడా 3 సంవత్సరాల గణాంకాలు ఉంటాయి. గడిచిపోయిన సంవత్సర గణాంకాలు, నడుస్తున్న సంవత్సర గణాంకాలు, రాబోయే సంవత్సర గణాంకాలు ఉంటాయి. అధ్యక్ష, ఒక పాలకుడి యొక్క, ఒక ప్రభుత్వం యొక్క బడ్జెట్ యొక్క పనితీరు, బడ్జెట్ యొక్క సమర్థత, నడుస్తున్న బడ్జెట్, గడిచిన బడ్జెట్ ఎలా ఉందో చూస్తే మనకు తెలుస్తుంది. అధ్యక్ష, గత సంవత్సరం బడ్జెట్ని ఒక్కసారి మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో మనం 2,79,279 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో మూలధన వ్యయం చూస్తే, దీంట్లో మూలధన వ్యయం చూస్తే 27,308 కోట్లు కేటాయించడం జరిగింది. వ్యయాలు 2 రకాల అధ్యక్ష, రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము. మూలధన వ్యయం అంటే రోడ్ల పైన, ప్రాజెక్టుల పైన, పరిశ్రమల పైన, అభివృద్ధి పైన చేసే వ్యయాన్ని మూలధన వ్యయం అంటారు. బట్ మన రాష్ట్ర బడ్జెట్ని చూస్తే మూలధన వ్యయం కేవలం 9.9% ఉంది. అంటే 90% అనవసర వ్యయము, రెవెన్యూ వ్యయం మాత్రమే కనిపిస్తుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఎట్లా దోహదపడుతుంది, ఇది అభివృద్ధి నిరోధక బడ్జెట్గా ఈ గణాంకాలు మనకి తెలియచేస్తున్నాయి. అధ్యక్ష, ఇక రెండవది, రాష్ట్ర జిఎస్డిపి గురించి తప్పుడు గణాంకాలు ఇచ్చారు ఈ బడ్జెట్లో. చంద్రబాబు నాయుడు గారి కాలంలో, గతంలో తెలంగాణ రాష్ట్ర ఆదాయం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం ఎక్కువ ఉంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎక్కువ ఉంది అని చెప్పేది నేను కాదు అధ్యక్ష, భారత ప్రభుత్వం వారు రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వే కూడా చాలా స్పష్టంగా మనకు చెప్తుంది. అధ్యక్ష, ఇక మూడో పాయింట్, ఆంధ్రప్రదేశ్ అప్పులు చూస్తే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉండేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూస్తే అప్పుల్లో ప్రథమ స్థానం కనిపిస్తుంది. 12.5 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు కనిపిస్తున్నాయి. ఎంత దురదృష్టకరమైన అంశం అంటే 2024-25 బడ్జెట్లో మనం వడ్డీ చెల్లింపులకు ఎంత కేటాయించాము, ఇందులో వడ్డీ కేటాయింపులు చూస్తే 28,017 కోట్లు వడ్డీ చెల్లింపులకే పోతుంది. అంటే మనం తీసుకున్న అప్పుపై వడ్డీ చెల్లించడానికి మరలా అప్పు చేయాల్సిన దుస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చినట్లు ఈ బడ్జెట్ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఇక రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని చూస్తే, గతంలో వైసీపీ నాయకులు చాలామంది తలసరి ఆదాయంపై తప్పుడు గణాంకాలు ఇచ్చారు. తలసరి ఆదాయంపై ఇచ్చిన గణాంకాలు ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో 2,19,518 రూపాయలు తలసరి ఆదాయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నది. దీనివల్ల గతంలో 18వ స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ 9వ స్థానానికి వచ్చిందని చెప్పి తప్పుడు గణాంకాలు ఇచ్చారు. అధ్యక్ష, ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. అధ్యక్ష, గతంలో 2019లో 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన గణాంకాలు తీసుకుంటే దానిలో ఆంధ్రప్రదేశ్ స్థానం 18వ స్థానం. మొన్న లేటెస్ట్గా గవర్నమెంట్ రిలీజ్ చేసింది కేవలం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డేటా మాత్రమే ఇచ్చింది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే అందులో మన ఏపీ స్థానం ఎంత ఉందంటే 9వ స్థానానికి వచ్చింది. ఇక్కడ అధ్యక్ష 100 మంది పాల్గొన్నప్పుడు, పోటీలో 100 మంది పాల్గొన్నప్పుడు మనకి
20వ స్థానం వచ్చింది అనుకోండి, పోటీలో ఇద్దరే పాల్గొన్నప్పుడు మనకి 2వ ర్యాంక్ వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి అధ్యక్ష? ఇద్దరే పాల్గొన్నప్పుడు మనకు 2వ ర్యాంక్ వచ్చిందంటే అర్థం మనం లాస్ట్లో ఉన్నాము అని అర్థం అధ్యక్ష. కానీ ఈరోజు చాలామంది పాలకులు, చివరికి ఆర్థిక మంత్రి కూడా తన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ర్యాంకు గురించి తప్పుడు గణాంకాలు ఇచ్చారు అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. గతంలో తెలుగుదేశం పార్టీ కాలంలో తలసరి ఆదాయం యొక్క వృద్ధి రేటు చూస్తే 12.79% కనిపిస్తుంది. అదే ఈ వైసీపీ కాలంలో తలసరి ఆదాయ వృద్ధి రేటు చూస్తే 9.45% కనిపిస్తుంది అధ్యక్ష. గతంలో 12.7% చొప్పున ఈ 5 సంవత్సరాల్లో కొనసాగి ఉంటే ఇంకొక 29,000 తలసరి ఆదాయము మన రాష్ట్రానికి ఎక్కువగా ఉండేది అధ్యక్ష. ఇది కూడా నేను చెప్పేది కాదు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వే స్వయంగా చెప్తుంది అధ్యక్ష. ఇక మన రాష్ట్రం లోటు ఆంధ్రప్రదేశ్గా కనిపిస్తుంది అధ్యక్ష. రెవెన్యూ లోటు, కోస లోటు రెండు ఉన్నాయి మనకి. FRBM చట్టం ప్రకారం 2024 నాటికి రెవెన్యూ లోటు జీరోకి వచ్చేయాలి అధ్యక్ష. కానీ లాస్ట్ ఇయర్ బడ్జెట్ చూస్తే మన రాష్ట్రంలో రెవెన్యూ లోటు 2.19 ఉంది. 2022-23 నాటికి 3.3% ఉంది అధ్యక్ష. కోసలోటు చూస్తే 2024 నాటికి <3%, 3% కంటే తక్కువ రావాలి అధ్యక్ష. కానీ లాస్ట్ ఇయర్ బడ్జెట్ చూస్తే మన రాష్ట్రంలో కోసలోటు 4.18% ఉంది అధ్యక్ష. అంటే FRBM చట్టాన్ని మన రాష్ట్రం పూర్తిగా ఉల్లంఘించిందని మేము చెప్పట్లేదు అధ్యక్ష. స్వయంగా మీరు రిలీజ్ చేసిన గణాంకాలే నేను చదువుతున్నాను అధ్యక్ష. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు లోటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా పిలువబడుతుంది అధ్యక్ష. ఇక కేంద్ర రంగ పథకాలు చూస్తే కేంద్రము చాలా పథకాలు ఇప్పటికే అమలుపరుస్తుంది. కేంద్రం అమలుపరిచే పథకాల్లో మన రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి అధ్యక్ష. కానీ మన రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఈ 5 సంవత్సరాల కాలంలో 20,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు మురిగిపోయాయి అధ్యక్ష. ఇది దేనికి చిహ్నం అధ్యక్ష? నిన్న మన ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ సుపరిపాలిత ఆంధ్రప్రదేశ్ అన్నారు. సుపరిపాలిత ఆంధ్రప్రదేశ్ కాదు అధ్యక్ష. కేంద్రం మనకి ఇచ్చే నిధులను కూడా మనం పూర్తిగా ఉపయోగించుకోలేని దుస్థితిలో మనం ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అధ్యక్ష. ఇది సుపరిపాలిత ఆంధ్రప్రదేశ్ అని పిలువబడదు, దుష్పరిపాలిత ఆంధ్రప్రదేశ్గా పిలువబడుతుందని అధ్యక్ష ఈ విషయం మీ సభ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక జలజీవన మిషన్ విషయానికి వస్తే అందరికీ నీటిని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జలజీవన మిషన్ ప్రారంభిస్తే దాన్ని మనం సక్రమంగా అమలు పరచకపోవడం వల్ల దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20వ స్థానంలో ఉండడం నిజంగా మన రాష్ట్రానికి, మన రాష్ట్ర పాలకులకి సిగ్గుచేటని చెప్తున్నాను అధ్యక్ష. ఇక నరేగా, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ డాష్బోర్డును ఒకసారి చూస్తే అందులో 331 కోట్లు నిధులు సక్రమంగా ఉపయోగించబడలేదని చెప్పి నేరుగా కేంద్ర ప్రభుత్వమే తన డాష్బోర్డులో పెట్టిందంటే ఇది ఎంత అవమానమో మన రాష్ట్రానికి ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ఇక ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నిధుల్లో ఒక్కసారి పరిశీలిస్తే గతంలో తెలుగుదేశం పార్టీ కాలంలో కేంద్రం మన రాష్ట్రానికి ఇచ్చిన రోడ్లను చూస్తే 79% రోడ్లు పూర్తి చేసుకుంటే ఈ వైసీపీ కాలంలో కేంద్రం మన రాష్ట్రానికి ఇచ్చిన నిధుల్ని మనం పూర్తిగా ఉపయోగించుకోలేదు అధ్యక్ష. కేవలం 48% ఉపయోగించుకున్నాం అధ్యక్ష. మా రిక్వెస్ట్ ఏంటంటే, మేము మొదటిసారి వచ్చాం సభకి, మీరు మమ్మల్ని కొంచెం ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉన్నదే. పైగా ఇది బడ్జెట్ కాబట్టి మాకు మీరు ఇంకొక 5-10 నిమిషాల సమయాన్ని ఇవ్వాల్సిందిగా మేము వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం అధ్యక్ష. వెరీ ఇంపార్టెంట్. నిన్న ఆర్థిక మంత్రి గారు మన రాష్ట్రం గురించి మాట్లాడుతూ 7 ఆంధ్రాల గురించి చెప్పారు. సుపరిపాలిత ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర అని కొన్ని పాయింట్లు చెప్పారు. సుపరిపాలన ఎక్కడుంది అధ్యక్ష? ఉదాహరణకి సచివాలయం ఉద్యోగస్తులు పెట్టారు. ఈరోజు సచివాలయ ఉద్యోగస్తులకి ఎప్పటికీ స్పష్టమైన జాబ్ కార్డ్ లేదు. నిన్న కాక మొన్న ఆర్బీకేలో ఒక సుజిత అనే ఒక సచివాలయ ఎంప్లాయీ ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నది అధ్యక్ష. సచివాలయ ఉద్యోగుల్లో ఎప్పటికీ సరిగ్గా నిధులు ఇవ్వకపోవడం వల్ల వారు పూర్తిగా వినియోగించబడలేదు. నిన్న బడ్జెట్లో జేఎం కీన్స్ గారి వ్యాఖ్యానం చెప్పారు. నేను అదే కీన్స్ గారి వ్యాఖ్యానం చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల్లో ప్రచండ నిరుద్యోగత కనిపిస్తుంది అధ్యక్ష గారు. అంటే నిధులు మనం పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాం. అట్లాగే వాలంటీర్లకి గౌరవప్రదంగా మనం ఆనరోరియంతో ప్రభుత్వ నిధులతో నడుపుతున్నాం. కానీ వాలంటీర్ల చేత పార్టీ ప్రచారం చేయిస్తున్నారు అధ్యక్ష. అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అధ్యక్ష. మరి ఇది సుపరిపాలిత ఆంధ్ర ఎట్లా అవుతుంది అధ్యక్ష? ఖచ్చితంగా ఇది దుష్పరిపాలన అనేది మేము చెప్తున్నాం అధ్యక్ష.
ఇక రెండవది సామర్థ్యాంధ్ర గురించి మాట్లాడారు. అంటే మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళి ఒక మాట మాట్లాడతారు, తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేది ఆస్తి ఏది అంటే విద్య అంటారు. నిజమే అధ్యక్ష, మేము ప్రశ్నించేది ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో 117 జీవో వచ్చిన తర్వాత 3, 4, 5 తరగతులు విలీనం చేసేసిన తర్వాత 7.5 లక్షల ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు తగ్గిపోయాయి అధ్యక్ష. మరి ఇక్కడ సామర్థ్యాంధ్ర ఎక్కడ కనపడుతుంది అధ్యక్ష? నేను అడిగేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకువెళ్తామంటున్నారు. నిజమే అధ్యక్ష, అసలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 23,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇదే శాసన మండలిలో మేము ప్రశ్నిస్తే 18,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. మొన్న కేబినెట్కి వచ్చేసరికి 6,100 పోస్టులు మాత్రమే చెప్తున్నారు. అసలు ఉపాధ్యాయ పోస్టులే భర్తీ చేయలేని ఈ రాష్ట్రంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపిస్తాం అధ్యక్ష? ఉత్తరాంధ్రలో ఓ కొటేషన్ ఉంది అధ్యక్ష, ఏంటంటే మొదటి దానికి పెనిమిటి లేదు కానీ కడదానికి కళ్యాణం అన్నారట. అసలు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులే భర్తీ చేయలేని దుస్థితిలో ఉన్న మన రాష్ట్రంలో ఇక విశ్వవిద్యాలయాల్ని ఆ స్థాయికి ఎక్కడికి తీసుకువెళ్తామో ఒక్కసారి ఆలోచించాలి అధ్యక్ష. మరొక అంశం అధ్యక్ష, ఇందులో సంపన్న ఆంధ్రప్రదేశ్ అనే ఒక పదం వాడారు అధ్యక్ష. సంపన్న ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్రంలో సంపన్నులు అయ్యేది ఎవరు? ప్రజలు సంపన్నులు అవుతున్నారా, పాలకులు సంపన్నులు అవుతున్నారా? ఒక్కసారి మనం ఆలోచించాలి అధ్యక్ష. సంపన్నాంధ్ర కావాలంటే మౌలిక వసతులు స్పష్టంగా చక్కగా కేటాయింపులు చేయాలి అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని భవిష్యత్తును ఊహించి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తే ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉండగా ఈ కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు దండగా అన్నారు అధ్యక్ష. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మరలా అదే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, కడప ఇనుముక్కు కర్మాగారాన్ని, మూలపేట భవనపాల్లో ఒక పోర్టు ఉండేది అధ్యక్ష. మరలా ఇప్పుడు మూలపేటలో అదే పోర్టుని రెండోసారి శంకుస్థాపన చేశారు అధ్యక్ష. చేసిన దానికే రెండోసారి శంకుస్థాపన చేస్తున్నారు అధ్యక్ష. కానీ మరొకసారి చెప్తున్నాం అధ్యక్ష, కానీ మీరు రెండోసారి శంకుస్థాపన చేసినప్పటికీ అధికారం దక్కదు మీకు రెండోసారి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ చాలా స్పష్టంగా డిసైడ్ అయ్యారు అధ్యక్ష. ఇక రాష్ట్రంలో పరిశ్రమలు పరిశీలిస్తే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, హైదరాబాదు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లు కానీ, ఈ 3 కారిడార్లు మన రాష్ట్రానికి మౌలిక వసతులు అందిస్తాయి అధ్యక్ష. కానీ ఎప్పటికీ కూడా ఈ 3 కారిడార్లకు సంబంధించి ఎలాంటి కంప్లీషన్ వర్కుల గురించి చెప్పలేదు అధ్యక్ష. చివరగా మేము కోరేది ఒకటే అధ్యక్ష, ప్రభుత్వానికి చిత్తశుద్ధిగాని ఉంటే మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అధ్యక్ష. ఉద్యోగుల పక్షపాతి మా ప్రభుత్వం అని చెప్పి ఎక్కడికక్కడే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉద్యోగులకి 1వ తేదీకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అధ్యక్ష. చివరికి మేము చెప్పేది ఏంటంటే ఈ బడ్జెట్ యువతకి, నిరుద్యోగులకి, రైతులకి వ్యతిరేక బడ్జెట్ అని చెప్పి మేము చెప్తున్నాం అధ్యక్ష. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు అధ్యక్ష.